ఇవి మమ్మల్ని బ్రతికించేది కాబట్టి తండ్రి దేవమందరితో మాట్లాడండి అయ్యా. విన్న వాక్యాన్ని విడిచిపెట్టుకోకుండా మేమందరం భద్రపరుచుకొని నిత్యము నేను మహింపరిచే బిడ్డలుగా, నేను ఘనపరిచే బిడ్డలుగా ఉండడానికి మాకు సహాయం చేయండి. ఈ సమయాన్ని ఆయన నీ చేతులకు అప్పగించుకుంటూ క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాను. ప్రేమైన పరమ తండ్రి. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి కీర్తనల గ్రంథం మొదటి కీర్తన మొదటి వచనం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసలు కూర్చుంటు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. మొట్టమొదటి మాట కీర్తన గ్రంథము మొదటి కీర్తన మొదటి వచనము. మనకి ఏమి ఈ యొక్క మాట కనిపిస్తుంది అంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవక. అంటే ఇక్కడ చూస్తే సాతాను ఒకడని లేదు కానీ దుష్టులు అంటే చాలా మంది, సాతానికి సంబంధించిన అనుచరులు చాలా మంది ఉంటారు. అయితే వాడి యొక్క పని ఏంటంటే మనము ఒక మంచి ఆలోచన చేసినప్పుడు, మనము మంచిగా జీవించినప్పుడు ప్రాముఖ్యంగా వాడు ఏం చేస్తాడంటే మన యొక్క ఆలోచన చెడగొడతాడంటే చెరిపివేస్తాడు. అందుకే మొట్టమొదటిగా కీర్తన గ్రంథం చూస్తే మొదటి కీర్తన మొదటి వచనం మొట్టమొదటి మాట ఏంటంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవక. మొట్టమొదటి మాట అంటే వాడి యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే దేవునికి సమీపంగా ఉన్న వారికి, దేవునికి దగ్గరగా ఉన్న వారికి, అంటే ప్రార్థించే వారికి, భక్తి శ్రద్ధలు కలిగిన వారికి, దేవుని పట్ల విశ్వాసం కలిగిన వారికి, దేవుని యందు నమ్మిక ఉంచిన వారిని వాడు ఏం చేస్తాడంటే ప్రతి ఒక్క ఆలోచన వాడు ఏం చేస్తాడంటే చెదరగొడతాడు. అందుకే ఇక్కడ 3 విషయాలు మనకి చెప్తున్నాడు కీర్తనకారుడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చుంటూ చోటను కూర్చుండగా. 3 విషయాలు ఇక్కడ అంటే చాలా ప్రమాదకరమైనవి. వీటి నుంచి మనం తప్పించుకోవాలి. అందుకే మొదటి మాట ఏంటంటే దుష్టులు అంటే వాడి యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే వాడి యొక్క అనుచరులు భక్తులను పాడు చేయడము, వారి యొక్క ఆలోచనలు జ్ఞానం చెరిపివేయడము వాడి యొక్క ఉద్దేశం, వాడి యొక్క పని. అని చేత మనం ఇంకోటి చూద్దాము. సామెతల గ్రంథం కూడా చూద్దాం. 21వ అధ్యాయము 30వ వచనం చదువుదాం. 21వ అధ్యాయము. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచనైనను నిలవదు. ఓకే, ఎక్కడ ఉండేది మనకు కనబడుతుంది. ఇది మనకి ఎవరి నుంచి మాట్లాడుతున్నది అంటే భక్తుడు సొలొమోను మహారాజు కీర్తనలు, అదే సామెత. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దేవునికి వ్యతిరేకంగా, అది మనుషులు కావచ్చు లేదంటే సాతానుడు కావచ్చు, ఏం చెప్తున్నాడంటే ఇక్కడ యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచనైనను నిలవదు. అంటే ఎన్ని ఉన్నాయంటారు? జ్ఞానం ఉంది, వివేచన ఉంది, ఇంకోటి ఆలోచన ఉంది. మనకు తెలుసు అందరికి జ్ఞానం ఉంటుంది, అందరికి జ్ఞానం ఇచ్చాడు దేవుడు. మనకి అన్ని తెలుసు, మన అనుదినము ఏం చేసుకోవాలో మన అందరికీ తెలుసు. అది దేవుడిచ్చిన జ్ఞానం. ఇంకోటి వివేచన, అంటే ఈ లోకంలో మనం ఎలా నడుచుకోవాలి, ఎలా జీవించాలి, ఒక ఆలోచన. ఇంకోటి ఆలోచన తర్వాత వివేచన తర్వాత ఆలోచన అనేది ఏంటి? మనకు ఒక మంచిగా ఆలోచన చేస్తాం. మంచిగా ఆలోచన అంటే దేవునికి సమీపంగా ఉండాలి, మంచి చేయాలి, మంచిగా ఉండాలి, నా కుటుంబం బాగుండాలి, ఈ యొక్క సమాజంలో నా కుటుంబం మంచిగా జీవించాలి, మంచి పేరు ఉండాలి. ఎలాగంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఇది ఒక మంచి ఆలోచన. కానీ ఇక్కడ చూస్తే
ఈ యొక్క భక్తుడు ఏం చెప్తున్నాడంటే, దేవునికి విరోధమైన జ్ఞానమైనను, అంటే మామూలుగా జ్ఞానం ఉంటుంది, అంటే మనకి వ్యతిరేకంగా అంటే ఎవరికి ఉంటుంది ఎక్కువ? అపవాదికి ఉంటుంది. వాడి యొక్క జ్ఞానవంతుడు, వివేచన కలిగిన వాడు, ఆలోచన పరుడు. కానీ వీడు ఏం చేస్తున్నాడంటే, దుష్టుల ఆలోచన మనం చదివాం కదా, దుష్టుల ఆలోచన చెప్పున నడవక, అంటే వాడి యొక్క ఎంత ఆలోచన పరుడు, ఎంత వివేచన కలిగిన వాడు, ఎంత వాడు జ్ఞానం కలిగిన వాడు సాతానుడు. అందుకే ఇక్కడ ఈ భక్తుడు అంటున్నాడు, ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా జ్ఞానమైనను, వాడు జ్ఞానంతో ఉపయోగిస్తాడు మనుషుల్ని పడగొట్టాలని, చంపాలని, అకాలంలోకి తీసుకురావాలని, పాతాళంలోకి వాళ్ళు అంచాలని. వాడి యొక్క జ్ఞానము, ఆలోచన, వివేచన అంట దేవునికి ఏంటి, ఏది కూడా విరోధంగా ఏది పనిచేయదంట. ఎవరి ముందు? మన దేవాది దేవుడు యేసుక్రీస్తు వారి ముందు ఆ జ్ఞానము, వివేచన, ఆలోచన ఏది కూడా పనికిరాదు. అందుచేత ఇక్కడ మనం చూస్తే దేవుడికి వ్యతిరేకంగా ఉంది, కానీ మనకైతే వాడు ఏం చేస్తున్నాడంటే పడగొడుతున్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చేయలేడు కదా, వ్యతిరేకంగా ఏం మాట్లాడలేదు కదా, ఎదురుగా నిలబడలేదు కదా. ఇప్పుడు ఎవరు పడగొడతాడు అంటే బలహీనంగా ఉన్నటువంటి మానవ జాతిని వాడు పడగొట్టాలని చూస్తున్నాడు. అందుకే కీర్తనకారుడు అంటాడు, మీరు జాగ్రత్తగా ఉండండి, దుష్టుల ఆలోచన చెప్పున నడవద్దు, మీరు అక్కడ కూర్చోవద్దు, నిలబడవద్దు. ఎంత కీర్తనకారుడు ఎంత ఎంత ఇదిగా చెప్తున్నారండి ఈ కీర్తన గ్రంథం. మొట్టమొదటి మాట 3:2 వచనాలు చూస్తే, కానీ ఎవరిని పడగొట్టాడు చూద్దాం. ఇంకోటి చూద్దాం, ఆదికాండకు వెళ్దాం. ఆదికాండము 3వ అధ్యాయం. దేవుడు ఇప్పుడు పిలుస్తున్నాడు, ప్రశ్నలు వేస్తున్నాడు మనిషికి, మానవ జాతికి ప్రశ్న వేస్తున్నాడు. ఓకే, 3వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చాడు, అతడు కూడా తిని. వారిద్దరి కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకుని అంజూరపు ఆకు తమకు కచ్చడములు చేసుకునేది. జాగ్రత్తగా చూద్దాము. చల్లని పూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరం విని. చాలు, ఇక్కడ కూడా మాట తర్వాత చదువుతాం. ఇక్కడ ఏంటంటే దేవుడు ఆదాముకు స్వేచ్ఛనిచ్చాడు. ఇప్పుడు దేవుడు వెలిగే ఉన్నాడు. ఆది కాలంలో చూస్తే దేవుడు సమస్తను సృష్టి చేశాడు. మీరు ఇద్దరికి తెలుసు, అవ్వకు తెలుసు, ఆదాముకు తెలుసు. దేవుడు ఎంతో మాకు స్వేచ్ఛనిచ్చాడు, ఎంతో మాకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఇవన్నీ వారికి తెలుసు. చక్కగా వారు జీవిస్తున్నారు, అనుదినము దేవునితో మాట్లాడుతున్నారు, దేవునితో సహవాసం కలిగి ఉన్నారు, ఆనందిస్తున్నారు, దేవుని యందు సంతోషపడుతున్నారు, చక్కగా ఉంటున్నారు వారి కుటుంబం చెప్పాలంటే. ఓకే, తర్వాత చదువు. అతని భార్య తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరం విని, దేవుడైన యెహోవా ఎదురికి రాకుండా తోట చెట్ల మధ్యలో దావుకొనగా. ఇప్పుడు ప్రశ్న వేస్తున్నాడు దేవుడు. దేవుడైన యెహోవా ఆదాముని పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావు అని. చాలు ప్రశ్న. మొట్టమొదటి దేవుడు ప్రశ్న వేసింది మానవ జాతికి ఈ మాట ఇప్పుడు కూడా మనకి వర్తిస్తుంది. నువ్వు ఎక్కడ ఉన్నావు? ఇదే ప్రశ్న. దేవుడు ఏం చేస్తున్నావు నువ్వు? రెండో మాట. మొదటి మాట ఏంటి? ఎక్కడున్నావు నువ్వు? ఎక్కడున్నావు? ఈ మాట స్వరం వినగానే, దేవుని చూడగానే, దేవుని మాట వినగానే కొంతమందికి భయం పుడుతుంది. ఈరోజు దేవుడు నాతోనే మాట్లాడతాడు. నేను చేసింది దేవుడు బయలుపరుస్తాడు. అది ఇక్కడ అడుగుతున్నాడు, ఆదామా నువ్వు ఎక్కడున్నావు? దేవుడు ఇస్తున్నాడు ప్రశ్న. ఎవరు చెప్పగలరు? ఎవరు చెప్పగలరా? దేవుడు ప్రశ్న వేస్తే ఎవరు చెప్పగలరు? చెప్పండి. ఏమంటున్నాడు? ఆదామా నువ్వు ఎక్కడున్నావు? దేవుడికి తెలుసు కదా, తెలుసు ఎక్కడ ఉంటాడు. కానీ ఎందుకు తెలుసా? ఎందుకు అడుగుతున్నాడు తెలుసా?
ఈ దినాల్లో ఈ రోజుల్లో కూడా దేవుడు నిన్ను ఎందుకు అడుగుతున్నాడు తెలుసా? నువ్వెక్కడున్నావు నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమారుడు, నువ్వెక్కడున్నావు అడుగుతున్నాడు ఆదాము. ఒకవేళ వచ్చి నాయన నా పాపంలో క్షమించి నేను తప్పు చేస్తాను అని ఒప్పుకుంటాడని దేవుడు అడుగుతున్నాడు. ఏమంటాడు? ఆదామా ఎక్కడ ఉన్నావు నీవు? వచ్చాడా? ఎక్కడున్నాడు? చెట్టు చాటున దాక్కున్నాడు. ఒకవేళ వస్తే, ఒకవేళ దేవుడి ముంగటికి వస్తే దేవుడు క్షమిస్తాడు కదా, కానీ తనలో ఏం వస్తుందో మాట చూస్తాడు. అందుకే దేవుడు నిన్ను పరిశీలిస్తాడు, నీకు పరీక్ష పెడతాడు. వస్తాడా? వస్తుందా? వస్తాడా నా దగ్గరికి? నా స్వరం విని, నా మాట విని ముందుకు వస్తాడా? అందుకే ఆదామా ఎక్కడ ఉన్నావు, ఎక్కడున్నావు? నెక్స్ట్, అందుకతడు నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరినగా ఉంటిని గనక భయపడి దాగుకుంటున్నా నేను. అందుకైన నీవు దిగంబరమని నీకు తెలిపిన వాడు. మరలా ప్రశ్న వేశాడు. నీకు ఎవరు చెప్పారు? నీకు మరలా ప్రశ్న వేశాడు. మరలా ప్రశ్న వేశాడు. నీకు ఎవరు తెలిపారు చెప్పు? ఎవరు చెప్పారు నీకు? నువ్వు దిగంబరమని ఎవరు చెప్పారు నీకు? ఇప్పుడు నెక్స్ట్, నీవు తినకూడని నేను ఆజ్ఞాపించి వృక్ష ఫలము తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు నాకు ఇయ్యగా నేను తీర్చిన నేను. అప్పుడు ఆదాము అవ్వతో మాట్లాడుతుంది. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసిన పని ఏమిటి? రెండోది, ఇప్పుడు ఆదాముకి ఏం చెప్పాడు? నువ్వు ఎక్కడ ఉన్నావు? దేవుడు అడుగుతున్నాడు, ఆదామా నువ్వు ఎక్కడున్నావు? ఇప్పుడు అవ్వాలంటాడు, నువ్వు చేసిన పని ఏంటి? సరే, ఎన్ని ప్రశ్నలు వస్తున్నాయో. తప్పించి తినడానికి వీలు కుదరదండి. దేవుడికి అన్ని తెలుసు కదా, సర్వం తెలుసు. ఆయన అనంత జ్ఞాని. అయిన అవ్వ నువ్వు చేసిన పని ఏంటి? నువ్వేం చేస్తున్నావు అంటే ఏంటి? అర్థం ఏంటి దానికి? ఆదాము పాపం చేశాడు కాబట్టి దాక్కున్నాడు. ఇప్పుడు అవ్వని అడుగుతున్నాడు, నువ్వు చేసిన పని ఏంటి? నువ్వు ఎందుకు ఇచ్చావు? ఎందుకు ఇచ్చావు అంటే, అందుకే కీర్తనకారుడు మొట్టమొదటిగా కీర్తన మళ్ళా చదువుతున్నాను, దుష్టుల ఆలోచన చొప్పున నడవక. ఇప్పుడు ఎవరు వచ్చారు అవ్వ దగ్గరికి? దుష్టుడు వచ్చాడు. తన మాటలు విన్నది, అక్కడే కూర్చుంది, అక్కడే నిలబడింది, కూర్చుంది, తన మాటలు వింటుంది. అందుకే దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గాన్ని నిలవక, అపహాసం కూర్చుండు కూడా నువ్వు కూర్చుండక నీ దేవుడైన ధర్మశాస్త్రంలో ఉంది. అంటే నీ దగ్గర అనుదినము దేవుడు కూడా, ధర్మశాస్త్రం అంటే వాక్యమే కదా, దేవుడే కదా. జ్ఞానిస్తున్నారు వాళ్ళు, దేవుని గురించి తెలుసుకున్న వాళ్ళు. అందుకే ఇక్కడ ఏం చేశాడంటే, ఇప్పుడు అపవాదం వచ్చి ఏం చేశాడంటే, అవ్వని యొక్క ఆలోచన చెరిపేశాడు. తన ఆలోచన ఏం చేశాడు? తన ఉద్దేశం అదే కదా. అందుకే మానవ చేతిని భ్రష్టు పట్టించాలని, కరెక్ట్ అది ఎవరిని లేకుండా చేయాలని వాడి యొక్క ఆలోచన, ఉద్దేశం. ఏం చేసింది? ఖచ్చితంగా వాడి యొక్క మాటలు విన్నది, అక్కడే కూర్చుంది, నిలబడింది, తన యొక్క ఆలోచన ప్రకారం ఏం చేసుకుందంటే ప్రకారం నడిచింది. ఏమైంది? పాపంలో పడిపోయాడు. అందుకే అంటున్నాడు, అవ్వ నువ్వు చేసిన పని ఏమిటి? నీకు అర్థమవుతుందా? నీకు తెలిసిందా? నువ్వు తెలిసే చేసావా? నువ్వు చేసిన పని ఏంటో తెలుసా? ఇదో మాట ఏంటి? నువ్వు చేసిన పని ఏంటో తెలుసా? ఇద్దరు వంక పెట్టుకుంటారు కదా, నాకేం తెలుసయ్యా, నువ్వు ఇచ్చావు కదా పని. ఏమంటున్నాడు? నాకేం తెలుసు, నువ్వు ఇచ్చు, అందుకే నేను ఎలా చేయవలసి వచ్చింది. ఇప్పుడు అవ్వ నాకేం తెలుసు, సర్పం ఇచ్చింది అని చెప్తుంది. సింపుల్ గా చెప్తుంది, చాలా సులువుగా చెప్తుంది ఈ మాట. నాకేం తెలుసు, సర్పం ఇచ్చింది చెప్పేది. నీ వర్ష బాగుతున్నాను.
ఇది ఇంకా డేంజర్ కదా, చాలా డేంజర్ కదా. ఎందుకు చేశారు? ఇదే ప్రశ్న, మొట్టమొదటి ప్రశ్న మానవ జాతికి కూడా, అందరికీ కూడా ఇదే ప్రశ్న. ఆదమా, ఓ మానవుడా, నువ్వెక్కడున్నావు? ఏం చేస్తున్నావు? నువ్వు ఏం చేస్తున్నావు? ఇదే ప్రశ్న ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ కూడా, మానవ జాతి అందరికీ కూడా దేవుడు సెలవిస్తున్న మాట, ప్రశ్న, నువ్వెక్కడున్నావు? ఏం చేస్తున్నావు? అవ్వ, నువ్వు చేసిన పని ఏంటి? నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఏం చేసావు నువ్వు? ఏమిటి నీ పని అని ప్రశ్న వర్షం కురిపిస్తున్నాడు దేవుడు. వారికి సమాధానం మన దగ్గర ఉంటుందా? ఉండదు. ఎదుర్కొనలేక ఆదాము దాక్కున్నాడు, సమాధానం చెప్పలేక అవ్వ మరొకరికి వంక పెట్టింది. నాకేం తెలుసు, ఇస్తే తినాలని సింపుల్ గా చెప్పింది. అందుకే వాడు ఏం చేస్తాడంటే, మనం భక్తిగా ఉన్నప్పుడు, మంచిగా జీవిస్తున్నప్పుడు మన ఆలోచన వాడు ఏం చేస్తాడంటే మార్చేస్తాడు. దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళనివ్వడం, మనకి మనశ్శాంతి లేకుండా చేస్తాడు, సమాధానం లేకుండా చేస్తాడు, ప్రేమ లేకుండా మనం బ్రతికిలా చేస్తాడు. వాడి యొక్క పని అది. ఇంకోటి చూద్దాం, యోహాను సువార్త. యోహాను సువార్త 13వ అధ్యాయం. మొదటి వచనం చూద్దాం. తాను ఈ లోకం నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసి గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడే లోకంలోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించారు. వారు భోజనం చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఎంతకు ముందు ఆలోచన పుట్టించుండెను గనుక. ఓకే, ఆలోచన ఎక్కడ వచ్చింది? ఏమొచ్చింది? ఆలోచన. ఏం ఆలోచన వచ్చింది? అందుకే కీర్తనకారుడు ఏమంటున్నాడు? దుష్టుల ఆలోచన చెప్పున నడవద్దు. ఎక్కడ నడిచాడు? ఇప్పుడు అపవాది ఆలోచన ప్రకారం నడిచాడు. కాబట్టి ప్రభుని ఎప్పుడు అమ్మేద్దామా, ధనాన్ని ఆశించి ఎప్పుడు మనం ప్రభుని ఎప్పుడు అప్పగిద్దామా అనే ఆలోచన వచ్చేసింది. ఇది ఎవరిది ఆలోచన? ఇంతకు ముందే అపవాది ఆలోచన ఉండేను. చూసారా ఆలోచన అడిగింది? ప్రభుని అమ్మేస్తున్నాడు. ఇప్పుడు ఒకటే మనం ఆలోచన చేస్తాం, ఎప్పుడు చూస్తున్నావు యోగా గురించి ఆలోచన. మరి మనము ఎక్కడ అమ్మేస్తున్నావు? నువ్వు వస్తుంది కదా ఆలోచన. ఇప్పుడు ఎప్పుడు చూసినా మనం ఈ యొక్క శ్రమకాల జ్ఞానంలో ఎక్కువగా మనం జ్ఞానించుకునేది, ఎక్కువ కనిపించే శిష్యులు లేదా ఇస్కరియోతు యోగా గురించి మనం ఎక్కువ చెప్పుకుంటాం. నిజమే, ప్రభువుని యేసుక్రీస్తు వారిని వెండి నాణానికి అమ్మేశాడు. మళ్ళా చదువుతాం 2వ వచనం పెడదాం. వారు భోజనము చేసి ఆయనను అప్పగింపవలని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ఎంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండేది గనక. చాలా ఇంతకు ముందే వాడు ఒక పునాది వేశాడు. అంటే వాడి పరిస్థితి ఎక్కడికి వెళ్ళిందంటే, ఇప్పుడు దుష్టుల ఆలోచన చెప్పిన మనం నడిచామనుకో, ఆ రీతిగా మనం ఉన్నామనుకో, ఆ రీతిగానే మనం జీవించామనుకో, చివరికి మనం ఎలా ఉంటుందంటే, ఇస్కరియోతు జీవితం మనకు తెలుసు కదా. చివరికి ఏమయ్యాడు? చనిపోయాడు కదా, ఆత్మహత్య చేసుకున్నాడు. అతసాక్షి కాదు, ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే వాడి యొక్క ఆలోచన ప్రకారం నడిచావనుకో, నీకు బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది, ఆ రోజు నీకు గడిచిపోతుంది. చివరికి రాను 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 ఏంటంటే నీ పరిస్థితి చివరికి నువ్వు చనిపోవాలని అనుకుంటావు. అంటే వాడి యొక్క ఆలోచన ఎలాగుంది?
మనిషిని పాతాళంకి తీసుకెళ్లాలనే వాడి యొక్క ఉద్దేశము, వాడి యొక్క ప్రధానమైన ఉద్దేశం అదే. అందుకే కీర్తనకు నిజంగా ఎంత మంచి భక్తులు. అందుచేత దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు. ఎక్కడికి వెళ్ళిపోతాం మనం, తీసుకెళ్ళిపోతాడు వాడు. చివరికి మనకి మనమే ఆత్మహత్య చేసుకునేలాగా చేస్తాడు. ఇంత ప్రమాదకరమైంది. చూద్దాం కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం నుంచి. కొంచెం వివేకముగా నేను మాట్లాడినను మీరు సహింపవలని కోరుచున్నాను. నన్ను గూర్చి మీరెలాగైనను సహించుడి, దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకుడుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలని మిమ్మును ప్రదానం చేస్తుంది గాని సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోలేమని భయపడుచున్నాను. మంచి మాట. ఇది చివరి మాట ఏంటంటే, ఇది కొరింథీయులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. సంఘం పాడైపోయింది. అంటే అబద్ధ బోధకులు వచ్చి అక్కడ బోధించడం వల్ల చాలా మంది పాడైపోయారు. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు వారిని బ్రతిమాలుతూ ఇక్కడ ఒకరిని తీసుకొచ్చాడు. కన్యకగా అంటే మరియా కదా. అంటే వాడి యొక్క మనము చూస్తే సంఘము వధువు సంఘము. ఇప్పుడు ఒకే పురుషుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు కన్యకగా ఉన్నటువంటి సంఘాన్ని వాడు ఏం చేస్తున్నాడు? పాడు చేయాలని చూస్తున్నాడు. అంటే సంఘ బిడ్డలను పాడు చేయాలని వాడి యొక్క ఉద్దేశం. భయపడుతున్నాడు అంటే అపోస్తలుడైన పౌలు. ఒకవేళ మీరు వాడు మీ యొక్క పవిత్రతను పాడు చేస్తాడేమో అని, మీ యొక్క భక్తి జీవితాన్ని పాడు చేస్తాడేమో అని, మీ యొక్క నమ్మకం విశ్వాసం పాడు చేస్తాడని నేను ఎంతో భయపడుతున్నాను. ఒకప్పుడు అవ్వ ఇలాగే మోసపోయింది, అలాగే మోసపోయింది. ఒకవేళ సంఘము మోసపోద్దేమో. వాడి యొక్క గురి ప్రతి ఒక్కరిని మనసును త్రిప్పివేయాలని, అందరినీ అపవిత్రులుగా చేయాలని, అందరినీ కూడా వారి యొక్క జీవితాన్ని, పవిత్రమైన జీవితాన్ని పాడు చేయాలని, వారి యొక్క మనస్సును వాడి వైపు తిప్పుకోవాలని, సంఘాన్ని పాడు చేయాలని చూస్తున్నాడు అని చెబుతూ నాకు భయం వేస్తుంది, ఒకవేళ మీరు తప్పిపోతారేమో అని. వాడి యొక్క ఆలోచనలు, కుయుక్తి మాటల ద్వారా అవ్వ ఎలా మోసపోయిందో మీరు కూడా మోసపోతారేమో అని నాకు భయం వేస్తుందని బ్రతిమాలుకుంటూ అపోస్తలుడైన పౌలు వారు సంఘానికి చెబుతున్నాడు. పాడైపోయారు వాళ్ళు. అలా ఉండద్దు మీరు. వాడికి ఆలోచన ఎలా ఉంటుందంటే సంఘాన్ని కూడా వాడు పాడు చేస్తాడు, గలిబిలి చేస్తాడు, అల్లారు సృష్టిస్తాడు, ఒకరంటే ఒకరు పడకుండా చేస్తాడు, సమాధానం లేక చేస్తాడు సంఘంలో. వాడికి ఆలోచనలో చూసారా? అందుకే మనం జాగ్రత్తగా మన జీవితాన్ని ముందుకు సాగాలి. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఎందుకంటే నీ యొక్క ఆలోచన ప్రకారమే మనం బ్రతకగలుగుతాం. నీ ఆలోచన ఎక్కడ తీసుకెళ్తుందంటే దేవుని పాదాచానికి తీసుకెళ్తుంది. మంచిగా ఉంటే. లేదంటే నువ్వు అపహాసలు కూర్చుంటే చోట కూర్చుంటావు, నిలబడతావు, అక్కడ దుష్టుల ఆలోచన ప్రకారం నువ్వు జీవిస్తావు. అది ఎక్కడికి తీసుకెళ్తుందంటే మరణానికి తీసుకెళ్తావు. చివరికి అనుకుంటున్నావు నీకు బాగుందేమని, నాకు పర్వాలేదని నువ్వు సరిపెట్టుకుంటున్నావేమో. జాగ్రత్త, జాగ్రత్త. ఎక్కడికి వెళ్ళాడు చూడండి. ఇస్కరియోతు యోధ. సంసోను ఎక్కడికి వెళ్ళాడు చూడండి. ఎంత మంచి మంచి తరుణాన్ని ఇచ్చాడు దేవుడు, శక్తిని ఇచ్చాడు, బలాన్ని ఇచ్చాడు. ఆత్మతో నింపబడినటువంటి సంసోను చివరికి ఏమయ్యాడు? ఏమైంది? అపవాది ఏం చేశాడు?
తన మనసును చెరిపివేశాడు. తన జీవితాన్ని పోగొట్టుకున్నాడు. తన జీవితాన్ని అపవిత్రం చేసుకున్నాడు. చివరికి ఏం చేశాడు? తను చనిపోయాడు. తన జీవించినందుకు బాగుంది అనుకున్నాడు, కానీ చివరికి క్షమించలేదు, చనిపోయాడు. అందుచేత మనం వాడి యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే మనం గమనించాలంటే, వాడి యొక్క ఉద్దేశాలు నువ్వు తెలుసుకోవాలంటే రా దేవుని దగ్గరికి, మాటలు విను, నువ్వు తప్పించుకోలేవు. అందుకంటున్నాడు, ఆదామా నువ్వు ఎక్కడయ్యా, ఎక్కడ దాక్కుంటున్నావు? నువ్వు నా ముందుకు రాకుండా, సన్నిధికి రాకుండా నువ్వు ఎక్కడ దాక్కుంటున్నావు? నువ్వు దాక్కున్న తర్వాత నువ్వు చేసిన పని ఏంటి అంటే ఏదో చేస్తావు. దాక్కుండా ఏం చేస్తావు? ఏదో చేస్తావు దేవునికి వ్యతిరేకంగా, అంతే కదా. దాక్కుంటావు, ఏం చేస్తావు? తర్వాత దేవునికి వ్యతిరేకంగా ఏదో చేస్తావు. అందుకంటాడు, అబ్బా నువ్వు చేసిన పని ఏంటి? అందుకే జాగ్రత్తగా ఉండాలి. భక్తి జీవితం జాగ్రత్త, పోగొట్టుకోకూడదు. ఆదివారం ఖండిస్తాం, సోమవారం ఒక భక్తుడు అంటాడు, మంచి మాట అది, మనలో ఉన్నటువంటి ధాన్యము ఉన్నటువంటి ధాన్యం దేవుడు ఏం చేస్తాడంటే పొట్టును వేరు చేస్తాడట. నీదేముంది? పొట్టు వేరు చేస్తాడు. అంటే నీలో ఉన్నటువంటి, ఒకవేళ మనకి రెండు కూడా ఉండవచ్చు, కానీ చెడుని ఏం చేస్తారంటే దేవుడు బయటికి తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అందుకే ధాన్యం ఏం చేస్తారు? అది మంచిగా వాళ్ళని ఏం చేస్తారు? పొట్టుని వేరుపరుస్తారు. అందుచేత మనం జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. సన్నిధానంలో ఉన్నప్పుడు ఒకలాగా, లోకంలో ఉన్నప్పుడు ఒకలాగా నటించకూడదు. దేవునికి ఇష్టం ఉండదు అది. ఇంకెంత కోపం వస్తుందంటే నీ మీద, మన మీద, ఆయనకి అసలు నచ్చదు. ఏంటి? నటించే జీవితం అంటే, నటించే భక్తి అంటే ఆయనకి అసలు ఇష్టం ఉండదు. ఇవన్నీ యొక్క సాతానిక క్రియలు. లోకం అందరికి సుందరంగా కనిపిస్తుంది, అందరికీ కనిపిస్తుంది, కనుక జాగ్రత్తగా ఉండాలి. అందుకే సంఘాన్ని కూడా పాడు చేయాలని చూస్తున్నాడు. అందుకే ప్రాధేయపడుతున్నాడు అపోస్తలుడైన పౌలు వారు. మీరు అపవిత్రంలో పడిపోతారేమో, పాపంలో పడిపోతారేమో, ఈ బోధలు విని పడిపోతారేమో, జాగ్రత్త. అపవాది యొక్క కుయుక్తి మాటల ద్వారా మీరు మీ జీవితాన్ని పాడు చేసుకుంటారేమో, నాకు భయం వేస్తుందని అపోస్తలుడైన పౌలు వారికి ఈ మాటలు సెలవిస్తున్నారు. అంటే వారు ఎంతగా పాడైపోయారు, ఎంతగా అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వర్ణించాడు అపోస్తలుడైన పౌలు. అవ్వ కూడా అలాగే మోసపోయింది, మీరు కూడా సంఘమే, మీరు వధువు మీరు. అందుకే ఈ విషయంలో మనం అందుకే చదివినటువంటి దేవుడైతే యెహోవాకు విరోధమైన జ్ఞానమైనని, వివేచనైనను, ఆలోచనైన నిలవదు. అంటే అపవాది కుయుక్తులు దేవుని ముందు పనిచేయవు, కానీ మనకి మాత్రం వాడు ఏం చేస్తున్నాడంటే వలేస్తున్నాడు. అంతే, పడిపోతాడు. నువ్వు చాలా అందంగా ఉన్నావు అంటే చాలా పడిపోతావు. 10 సార్లు చూసుకుంటా అర్థం ఉంది, 100 సార్లు చూసుకుంటావు. నీ ముఖం నీకులాగా ఉంటుంది, మారదు. నీది చిన్నప్పటి నుంచి చాలా అలాగే ఉంటుంది, నీదేం మారదు. చూసుకొని వాడి ఆలోచన అలా ఇలాగ ఉంటాయి, నేను పడగొట్టాలని. ఇంకేం చేస్తున్నావు? పెద్ద ఫీల్ అయిపోయి ఇంకా చూడు, సినీ ఇండస్ట్రీ హీరోలా ఫీల్ అయిపోయి ఇంకా టిక్ టాక్లు, రీల్స్ వచ్చినాయి కదా, రీల్స్. ఎందుకు మనకు ఆ జీవితం? బ్రతికితే ఒకేలా బ్రతుకు. నీ ఊపిరినంత కాలం, మనకు ఊపిరినంత కాలం ఒకేలా బ్రతుకు. మనకొద్దు నటించడం, దేవుడికి ఇష్టం ఉండదు. దేవుడు అదే చూస్తాడు. ఒకేలాగా ఉండు. నేను ఎప్పుడు ఒకేలాగా ఉంటాను. ధనం వచ్చిన ఒకలాగా, ధనం లేనప్పుడు ఒకలాగా, పేదవాడు ఒకలాగా, ధనికుడు కూడా ఒకలాగా కాదు, ఒకేలాగా ఉండు. దేవుడు అదే కోరుకుంటాడు. ఈ మాట అలాగే ఉండాలి. అందుచేత దేవుడికి నటించే జీవితం, నటించే భక్తి, విశ్వాసం ఉంటే దేవుడికి అస్సలు ఒప్పుకోడు, యాక్సెప్ట్ చేయడు, విడిచిపెడేస్తాడు. నేను
ఎక్కడ విడిచిపెడతారు? లోకానికి విడిచిపెడతారు. లోకానికంటే లోకాధికారి ఎవరు? లోకాధికారికి విడిచిపెడతారు, చూసుకుంటారు. అప్పుడు ఒక కోతిని ఆడించినట్టు ఆడిందండి చేతమును. అందుకే మరలా చెప్తున్నాను, కీర్తనాకారుడు దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు దయచేసి. వారి మార్గాన్ని వెళ్ళవద్దు దయచేసి. వారున్న చోట మీరు కూర్చుండవద్దు. మీకు ఇచ్చాను కదా, ఒక మార్గం వేశాను కదా, రండి, నేనే మార్గము, సత్యము, జీవము, రండి నా దగ్గర అంటున్నాడు. ఎక్కడి నుంచి అంటే వాడి యొక్క ఉద్దేశం ఎలా ఉంది చూడండి. మన యొక్క ఆలోచనలన్నీ వాడు ఏం చేస్తాడు? పాడు చేస్తాడు. ఇదే వాడు పట్టుకుంటాడు. కానీ వాటినన్నిటి నుంచి తప్పించుకోవాలంటే ఎక్కడికి రావాలి? దేవుని మాటలు వినాలి, దేవుని సన్నిధికి రావాలి. అప్పుడు నీ ఏం చేస్తాడంటే, నీకు నీ కుటుంబానికి ఏం చేస్తాడంటే దేవుడు కంచి వేస్తాడు. ఎలా వస్తాడు? యోబు గురించి అలాగే కదా మనం వింటున్నాం. ఏదో చేయాలనుకున్నాడు, ఏమి చేయలేకపోయాడు. ఎందుకంటే భక్తి జీవితం కలిగినటువంటి యోబు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి యోబు కుటుంబాన్ని దేవుడు రక్షించాడు. అంటే వాడి యొక్క ఆలోచనలు, అపవాది ఆలోచనలు యోబు కుటుంబానికి పనిచేయలేదు. 4 విధాలుగా ప్రయత్నించాడు, ఏ విషయంలో కూడా కృంగిపోలేదు. యోబు నిలబడ్డాడు. ప్రతి ఆలోచన, అందుకే మనం సామెతల గ్రంథంలో చదివాం కదా, యెహోవాకు విరోధమైన జ్ఞానమైన వాడు అన్ని విధాలుగా శత విధాలుగా ప్రయత్నించాడు యోబు మీద, ఏది కూడా పని చేయలేదు. ఎందుకంటే అక్కడ ఉన్నది ఎవరు? దేవుడు. చేత మనం ఆలోచన చేద్దాం. దేవుడు ఇచ్చిన మనకి మంచి ఆలోచనలు, జ్ఞానం, వివేచన మనం భద్రపరుచుకుందాం, జాగ్రత్తగా చూసుకుందాం. మనం బ్రతికినంతకాలం నమ్మకంగా బ్రతుకుదాం. మనం జీవించినంతకాలం విశ్వాసంతో బ్రతుకుదాం. సమస్తము దేవునికే మన జీవితాన్ని సమర్పించుకుందాం. ప్రభువా, నా ఆధారము, నా భారం, నా సమస్తం నీవే తండ్రి. ఈ మాట చెప్పగలగా, నీ కృపలైతే నేను బ్రతకలేనయ్యా, నీ ఉంటే నాకు చాలయ్యా, నీ కృప ఉంటే నాకు చాలు తండ్రి, నీ ఉంటుండగా నాకు లోకంలో ఏది అక్కర్లేదే. ఎంతో ధైర్యంగా చెప్పగలం మనం. భయం వేస్తుంది, లోకంగా అనిపిస్తుంది. అయ్యో, ఎలా బ్రతుకుతాం లోకంలో, ఎలా బ్రతుకుతాం? దేవుడే బ్రతికి జీవించాడు కదా నీకు, ఈ లోకానికి వచ్చాడు కదా మానవుడిగా, ఎలా బ్రతకాలో మనకి నేర్పించాడు కదా, ఎలా ఉండాలో కూడా నేర్పించాడు కదా. ఇంకెవరు మనకు కావాలి? ఎవరు చెప్పాలి నీకు? ఇంకా మనుషులు ఎవరు చెప్పాలి నీకు? దేవుడే చూపించాడు కదా ఈ లోకానికి వచ్చి. ఈ లోకంలో ఇలా బ్రతకాలని, ఇలా ఉండాలని, ఇలా త్యాగం చేయాలని దేవుడు మనకి చూపించాడు. మనం చదువుతున్నాం కదా పరిశుద్ధ బైబిల్ గ్రంథం మాట. చూద్దాం, కూర్చోండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 27వ వచనం. 27వ వచనం చదువు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 27వ వచనం. అపవాదికి చోటియ్యకుడి, దొంగిలివాడు ఇక మీదట దొంగిలేక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టం చాలు. మొట్టమొదటి మాట 20, అపవాదికి చోటు ఇయ్యకుడి. చాలు, వాడికి చోటు ఇవ్వకూడదు. ఏం చేస్తాడు చోటిస్తే? ఇప్పుడు చదివాం కదా కీర్తన గ్రంథము 1వ కీర్తన 1వ వచనం. దుష్టుల ఆలోచన చెప్పున వాడికి చోటు ఇవ్వకండి. విచ్చరం అంతే, జీవితం క్లోజ్. వాడికి ప్రాముఖ్యంగా మనం ప్రాధాన్యత ఎక్కువ వేసుకుంటున్నాం మనం. అంటే ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, అపవాదికి చోటు ఇవ్వకుడి, వాడికి ఇవ్వకండి, వాడికి అవకాశం ఇవ్వకండి. అవకాశం ఇచ్చామనుకో మనల్ని వాడు ఏం చేస్తాడు? వాడు మనల్ని ఎలా పడగొట్టాలని చూస్తాడు, మన జీవితాన్ని ఎలా నాశనం చేయాలని చూస్తాడు. వాడు వస్తాడు, ఎలా వస్తాడు? కుయుక్తి మాటలతో వస్తాడు నీ దగ్గరికి. ఎలా వస్తాడు? అమ్మ దగ్గరికి ఎలా వచ్చాడు?
కుయుక్తి మాటలతో అవ్వను మోసం చేసినట్టుగా మనల్ని కూడా మోసం చేస్తుంది. అందుకే అపవాదికి చోటు ఇవ్వకండి. ఇంకోటి చూద్దాం, యాకోబు రాసిన పత్రిక యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చదువుతాం. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయములలో పోరాడు మీ భోగించు నుండే కదా. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటలేదు. నరహత్య చేదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధం చేదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకట్లేదు. ఇక్కడ కూడా ఈ యొక్క యాకోబు రాసిన పత్రికలు కూడా అపవాది గురించి ఎక్కువ రాస్తాడు, చాలా ఎక్కువగా రాస్తాడు. ఇక్కడ కూడా యాకోబు భక్తుడు ఎందుకు చెప్తున్నాడంటే 12 గోత్రాలకి చాలా వివరంగా రాస్తూ మీరు జాగ్రత్తగా ఉండండి. 12 గోత్రాలు మీరు ఏం రాస్తున్నాడంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగిదామని చూస్తున్నాడు. ప్రతి గోత్రానికి చెప్తున్నాడు, అపవాదికి చోటు ఇవ్వకండి, మీరు జాగ్రత్తగా ఉండండి. వాడు చాలా కుయుక్తి మాటలతో మనల్ని ఏం చేస్తాడు, మోసపరుస్తాడు. జాగ్రత్తగా ఉన్నాడని చాలా వివరంగా రాస్తూ 12 గోత్రాలకి రాస్తున్నాడు. అందరికి చెదిరి ఉన్న 12 గోత్రాలకు శుభమని రాయినది వేయమనగా రాస్తూ ఈ మాటలు చెప్తున్నాడు. వాడు చాలా పనితీరు వేగంగా ఉంది. జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. వాడు అందరినీ గలిబిలి చేస్తాడు, అలాగే సృష్టిస్తాడు. మనందరినీ పాతాళం తీసుకెళ్ళాలని చూస్తున్నాడు, మన ఆలోచనలు చెరిపేయాలని చూస్తున్నాడు. దయచేసి జాగ్రత్తగా ఉండాలండి ప్రాధేయపడుతూ ఈ లేఖ రాస్తున్నాడు. అందుచేత మనం కూడా జ్ఞాపకం చేసుకుంటే ఆనాటి భక్తులను ఆ విధంగా వ్యతిరేకంగా ఉంటూ భక్తుల యొక్క ఆలోచనలు చెరిపేస్తున్నటువంటి ఆ తరుణంలో మరి మనం ఎంత చెప్పండి, మనం ఎంతటి వారు, ఎంత ఈజీగా మనం పడిపోతాం. ఎంతమంది ఈనాటి దినాల్లో ఎంతమంది పాడైపోతున్నారు, ఎంతమంది. కొంతమంది భక్తి జీవితం కొంతకాలమే ఉంటుంది, తర్వాత ఉండదు. కొంతమందికి కొంతకాలమే విశ్వాసం ఉంటుంది, నమ్మకం ఉంటుంది, తర్వాత వాళ్ళు అపనమ్మకం, అవిశ్వాసం కలిగి ఉంటుంది. ఇవన్నీ ఎవరు కలిగజేస్తారంటే అపవాది. ఏం చేశాడు నా దేవుడు అనిపిస్తాడు. నేను ప్రార్థన చేసుకుంటే నాకు ఏం చేశాడు నా కుటుంబానికి అనిపిస్తాడు మాట. నేను ఎంతగా ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నా ప్రార్థన వినడం లేదు, ఇది అపవాది మాట. అందుచేత మనం ఏం చేయకూడదు, వాడికి చోటు ఇవ్వకూడదు, వాడి ఆలోచన మన దగ్గరికి రానేకూడదు. నీ ప్రార్థన ద్వారా, మన ప్రార్థన ద్వారా కంచెను వేసుకోవాలి. ప్రార్థన ద్వారా మనకి రక్షణ కలుగజేసుకోవాలి. ఎప్పుడైతే వాడి యొక్క ఆలోచనలు వస్తున్నాయో నువ్వు దేవునికి దూరంగా అయిపోతున్నావు, దూరం అయిపోతున్నావు దేవునికి. ఎందుకంటే వాడి ఆలోచన పడిపోతున్నావు, వాడి యొక్క కీర్తి మాటల ద్వారా నువ్వు పడిపోతున్నావు, సమస్తం వాడికి అరెస్ట్ అయిపోతున్నావు. ప్రియ సహోదరి ఆలోచన చేద్దాం, ఒకసారి ఆలోచన చేద్దాం, పరిశీలన చేసుకుందాం. దేవుడు ఏం చెప్తున్నాడు, ఎందుకు పిలుస్తున్నాడు, నేను ఎక్కడున్నావు అంటున్నాడు, నువ్వేం చేస్తున్నావు, జాగ్రత్త పాపం చేస్తావు అంటున్నాడు. ఒకవేళ నా స్వరం వినకుంటే నువ్వు దాక్కుంటే కనుక నువ్వేం చేస్తావు తెలుసా, పాపంలో పడిపోతావు, నరకానికి వెళ్ళిపోతావు, పాతాళానికి వెళ్ళిపోతావు. అందుచేత అడుగుతున్నాడు, ఆదామా నువ్వు ఎక్కడున్నావు, అవ్వ నువ్వు చేసిన పని ఏంటి, నువ్వేం చేస్తున్నావు, ఎక్కడున్నావు? ఇవన్నీ దేవునికి తెలుసు. కానీ దేవుని ముంగిట దేవునికి ఎదురుగా వచ్చి ప్రభాని పాపం చేశానయ్యా, నన్ను క్షమించిన ఆయన అని అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనం క్షమిస్తాడు. ఆయన క్షమించే మంచి మనసు ఉన్న మహారాజు మన దేవుడు. కనుక ఆ రీతిగా మనం ప్రార్థన చేద్దాం. ఎట్టి పరిస్థితుల్లో అపవాదికి చోటు ఇవ్వద్దు. ఎవరికి మన హృదయ స్థానం ఉండాలంటే ప్రభుని యేసుక్రీస్తు వారి మన హృదయంలో తాను ఉన్నప్పుడు
నీ కుటుంబంలో సంతోషం ఉంటుంది, నువ్వు చేసే పని దగ్గర సంతోషం ఉంటుంది. కనుక మనం ప్రార్థన చేద్దాం, దుష్టుడికి దూరంగా ఉంటాం. దుష్టుల ఆలోచన చెప్పిన ఉండవద్దు, నడవద్దు, కూర్చునవద్దు. ఎట్టి పరిస్థితుల్లో దీవారాత్రులు మనం ఏంటంటే దేవుని ధ్యానించుకుంటూ, ప్రార్థించుకుంటూ, పాటలు పాడుకుంటూ మన జీవితాన్ని కొనసాగించినప్పుడే నిజమైన సంతోషం, ఆనందం మనం పొందగలుగుతాం. కనుక మనం ఆ రీతిగా ప్రార్థన చేద్దాం, ఆ రీతిగా మనం జీవించగలుగుతాం. కలుసుకుని చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధురానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇలా మొట్టమొదటి కీర్తన, మొట్టమొదటి నేను వచ్చిన ఈరోజు మమ్మల్ని ఉంచారయ్యా, నీకు స్తోత్రాలు. అయ్యా, దుష్టుల ఆలోచన చొప్పున నడుస్తే కనుక ఏం జరుగుతుందో ప్రభా అయ్యా మేము చూసాం తండ్రి. అది తల్లిదండ్రులు వారి పడిన నాయన కష్టము, ఇబ్బంది, వారి పడిన పాపంలో విషయంలో అన్నీ కూడా మాకు తెలియపరిచారు తండ్రి. స్తోత్రాలు. అది రీతిగా ఒక శిష్యుడైనటువంటి అయ్యా 12 శిష్యులు ఒకరైనటువంటి ఒక శిష్యుడు కూడా ఆలోచన చేత చెరిపి వేయబడి ఆయన చివరికి తన ప్రాణమే కోల్పోయాడయ్యా. అలాగే సంఘం గురించి నాయన అపోస్తలుడైన పౌలు మాకు వివరించారు తండ్రి. నాయన ఈ దినాలు ఈ రోజుల్లో కూడా నాయన వాడి యొక్క ఆలోచన చేత నాయన అన్ని సంఘములు వాడి పాడు చేయడం చూస్తున్నాం తండ్రి. అయ్యా మీకు వందనాలయ్యా, మీ కృప ఉంచండి అయ్యా, ప్రతి సంఘం పైన కృప ఉంచండి తండ్రి. నాయన మీకు వందనాలు, స్తోత్రాలు. నాయన ఈ సమయాన్ని చేతులకి మేము అప్పగించుకుంటున్నాం తండ్రి. అయ్యా ఇది నాయన చేరువచ్చిన బిడ్డలందరూ బట్టి నీకు వందనాలు. ఈ ఆరాధన పాల్గొన్న ప్రతి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు. అదే రీతిగా ఆన్లైన్ ద్వారా ఎవరైతే వీక్షించారో వారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. కుమారుడు పరిశుద్ధ దేవుని దీవెన ఆశీర్వాదం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఈ ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని, అదేవిధంగా ఆన్లైన్ ద్వారా వీక్షించిన వారిని, వారి కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించి అత్యధికంగా ఆశీర్వదించును గాక. ఆమేన్.